మంత్రి పొన్నం ప్రభాకర్ వినోద్ కుమార్లపై విరుచుకుపడ్డారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. 6 గ్యారెంటీలపై మాట తప్పినందుకు పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ దగ్గర దీక్ష చేయాలని, అలాగే 10 ఏళ్ల పాటు కేసీఆర్ అరిగోస పెట్టినందుకు తెలంగాణ భవన్ దగ్గర వినోద్ కుమార్ దీక్షలు చేయాలన్నారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ఖతలాపూర్లో పర్యటించారు సంజయ్. అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తిరగలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 100 రోజుల్లో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, అమలు చేయలేదు. 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు? మోడీ గారు చేసింది 10 సంవత్సరాల ఇప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళకు దీక్ష ఏడేయాలి పోయి అంతకుముందున్న ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ దోస్తే కదా. లేకుంటే గాంధీ భవన్ కూర్చొని దీక్ష చేయాలి, లేకుంటే ఏఐసీసీ భవన్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను కేసీఆర్ కేటీఆర్ వచ్చి బూతులు తిడితేనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా, కిసాన్ సమ్మాన్ నిధి పని రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా, ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటుంది. ఎవరి కోసం దీక్ష? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తే 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులను, యువకులను, మహిళలను, ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను దీక్ష ఇవన్నీ చెప్పిన తర్వాత దీక్ష ఏదేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎవరికి వ్యతిరేకంగా చేయాలనో ఆ నాయకులు ఆలోచించుకోవాలి. ఇద్దరు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు అండర్స్టాండింగ్ తోని బండి సంజయ్ని ఓడగొట్టాలన్న ప్లాన్ తోని లోపాయకారి ఒప్పందంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.